కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఇవాళ మొత్తం కూడా వాళ్ళలో వాళ్ళ కొట్లాటలు పంచుకోవడంలో వచ్చిన ఇబ్బందులు, ఒకరి మీద ఒకరు రాపించుకోవడం, మంత్రుల రాసలీలలు, వీళ్ళ యొక్క ఇవన్నీ కూడా బయటపడుతుంటే వాళ్ళందరూ తట్టుకోలేక ఏదో విధంగా డైవర్షన్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారి మీద కేసు పెడితే ఇవాళ హైకోర్టులో కూడా ఇప్పటికే కొట్టేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. కాబట్టి ఇందులో ఏమీ లేదు. వాళ్ళల్లో వాళ్ళు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి కాబట్టి బొగ్గు స్కామ్ కావచ్చు, హిల్టప్ స్కామ్ కావచ్చు, భూ కుంభకోణం కావచ్చు, వీటన్నిటిలో వాటిని డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ ఇది పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వాళ్ళు చేస్తున్న అక్రమాలు బయటపడుతున్న భాగంగా వాళ్ళు ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయి గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారికి సిట్ నోటీస్ ఇచ్చింది. ఇవాళ కూడా మా దగ్గర పిలిచిన నాయకులందరూ వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు. కేటీఆర్ పేరు చెప్పు, హరీష్ రావు పేరు చెప్పు, మేము మిమ్మల్ని వదిలిపెడతామని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి వీటికి ఈ తాటాకు చప్పులకు ఎవరు బెదిరించరు. మున్సిపల్ ఎన్నికల ముందు ఖచ్చితంగా ఈయన్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి సిట్టు వేసి చేయాలని చెప్పేసి ఆయన ఎవరి కళ్ళలో ఆనందం చుట్టానికి చేస్తుందో మాకు కూడా అర్థం కావట్లేదు. నాయకునికి నువ్వు అన్యాయంగా ఇరికించాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలా హరీష్ రావు గారికి మద్దతుగా, ఆనాడు కేటీఆర్ గారికి మద్దతుగా, కేసీఆర్ గారికి మద్దతుగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు. ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తాం. ఈ సిట్టు నాటకాలు ఏవి కూడా ఇక్కడ నడవాయి. 432 అలవిగాని హామీలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకుండా హామీలను ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టుకొని ఎప్పుడైతే తప్పులు చేస్తారో ఒక్కొక్కటి సీక్వెన్స్ సీరియల్ గా మాదిరిగా మీరు లగచర్ల భూముల దగ్గర నుంచి మొదలు పెడితే లగచర్ల భూముల కుంభకోణం దాన్ని ఫార్మాసిటీ చేసి అల్లుళ్ళకు కట్టపెట్టే దాని నుంచి బయటికి తీసింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బయటికి తీస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఈ ఫార్ములా కేసుతోని ఏసీబీ ఆఫీస్ పిలిపించడం అదొక సీక్వెన్స్. ఇప్పుడు హరీష్ రావు గారు లేటెస్ట్ గా ఈ బొగ్గు స్కామ్ ని బయట పెడితే ఇదొక డైవర్షన్ పాలిటిక్స్. మళ్ళీ ఇక్కడి నుంచి హరీష్ రావు గారిని సుప్రీంకోర్టు, హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చి టెలిఫోన్ దాంట్లో ఎట్లాంటి పరిధిలో ఏ మాత్రం కూడా హరీష్ రావు గారికి సంబంధం లేదని ఉన్నతమైన న్యాయస్థానం క్లీన్ చీట్ ఇస్తే కూడా దాన్ని మరొక్కసారి ఏదో పీకాలని చెప్పేసి కొండంతో వెలుగని పట్టే ప్రయత్నం చేసి హరీష్ రావు గారిని వాళ్ళ పిలిపించుకున్నంత మాత్రాన జరిగేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు, అందులో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కొత్త కాదు. చివరికి కేసీఆర్ గారు బాగా బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడతారో, ఎక్కడ పార్టీని కాంగ్రెస్ ను పొందబెడతారో అని చెప్పేసి కేసీఆర్ గారి మీద కూడా ఒక కమిషన్ వేసి కాళేశ్వరం అనే ఒక నింద పెట్టారు. కేవలం 2 పిల్లర్లు కుంగిపోతే నీకు చేత కాదు, దద్దమ్మ ప్రభుత్వం ఇది. మీరు నీళ్లు కిందికి వదిలిపెట్టి ఆంధ్రలో బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవడానికి సహకరించే మీరు బీఆర్ఎస్ పార్టీని కేసులు పెట్టి ఏ మాత్రం కూడా ఇబ్బంది పెట్టలేరు. ఈ బీఆర్ఎస్ పార్టీ సైనికులు తెలంగాణనే రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ పార్టీని, ఈ నాయకులను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మీరు కేసులతో ఎంత వేధించినా ఉవ్వెత్తున తెలంగాణ ప్రజలు ఎగిసిపడతారు, ఉద్యమం లాగా పోరాడతారు తప్ప మీకు భయపడే క్వశ్చనే లేదు.